హాయ్ ఆల్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ అండ్ బైబిల్ స్టడీ విత్ జీసస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, మామూలుగానే మనకందరికీ శిష్యుల గురించి తెలుసు. పేతురు గురించి మీ అందరికీ తెలుసు కదా. పేతురు మీద దేవుడు ఎందుకు సంఘాన్ని అసలు కట్టాలనుకున్నాడు? నీ మీద నేను సంఘాన్ని కడతాను అని అన్నాడు. మీకు ఈ సినారియో తెలుసు కదండి. సో నేను దీని గురించి ఆలోచిస్తూ నాకు దేవుడు మాట్లాడిన విషయం మీకు కూడా ఒక విషయం నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఒకసారి మీరు కానీ బైబిల్ ఓపెన్ చేస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ముందు ఏం సినారియో జరిగిద్దంటే, మనిషి కుమారుడు గురించి జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి యేసయ్య శిష్యులను అడుగుతాడు అనమాట. అయితే శిష్యులు ఆన్సర్ చేస్తారు, నువ్వు ప్రవక్త అనుకుంటున్నారు, నువ్వు ఏలియా అనుకుంటున్నారు, నువ్వు బాప్తిసం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు అని చెప్పి ఆన్సర్ ఇస్తారు అనమాట. అయితే దేవుడు యేసు ప్రభు అంటారు, అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, అప్పుడు పేతురు ఆన్సర్ ఇస్తారు. ఒకసారి చూసినట్లయితే మీరు 16వ వచనం, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పుకుంటున్నారు అని అంటాడు అనమాట. ఆయన ఏమన్నాడు? క్రీస్తు అని చెప్తున్నారు అని అంటాడు డైరెక్ట్గా. అప్పుడు దానికి యేసయ్య ఏమంటాడంటే, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే కానీ మరులు నీకు బయలుపరచలేదు అని అంటాడు. సో పేతురికి ఆయన క్రీస్తు అని ఎవరు బయలుపరిచారంట? తండ్రి బయలుపరిస్తే కానీ పేతురికి అర్థం కాలేదు. సో పేతురు నేను కింద వచనాలు కానీ చూసినట్లయితే అందుకు ఆ తర్వాత కంటిన్యూషన్లో ఆయన ఏమంటాడంటే, ఈ మరియు నువ్వు ఇంకా సీమోనువి కాదు, నువ్వు పేతురువి. పేతురు అనే శబ్దం కింద ఏమని ఉంటుంది? శబ్దమునకు రాయి. అయితే నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు అని నీతో చెప్పుచున్నాను అని అంటాడు. అనిన తర్వాత పరలోక రాజ్యపు తాళం చెవులు నీకు ఇస్తాను అని అంటాడు. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో నేను పరలోక రాజ్యంలో అది బంధిస్తాను, నువ్వు భూమి మీద ఏది విప్పుతావో నేను పరలోక రాజ్యంలో అది విప్పుతాను అని అన్నాడు. సో ఇక్కడ దీంట్లో ఉన్న తాత్పర్యం, ఆ మ్యాజికల్ వర్డ్స్ మీకు అర్థమైందా? ఎందుకు దేవుడు పేతురు మీద సంఘాన్ని కానీ ఆ పరలోక తాళపు చెవులు ఇస్తానని అన్నాడు చెప్పండి. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ అండ్ హీ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ద క్రైస్ట్. ఆయన్ని క్రీస్తు అని గుర్తించినందుకు పరలోక తాళపు చెవులు నీ చేతిలో ఇస్తాను, నువ్వు ఇంకా సీమోను కాదు, నువ్వు పేతురువు, నీ మీద నేను సంఘాన్ని కడతాను అని అంటాడనమాట. సో దీని నుంచి నేను మీకేం చెప్పాలి, దేవుడు నాతో ఏం మాట్లాడి నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, అయితే పేతురికి ఈ రివార్డ్ రావడానికి, ఈ బ్లెస్సింగ్ రావడానికి కారణం ఏంటంటే ఆయన క్రీస్తుని గుర్తించాడు. మనం కూడా ఈ టైంలో మనకి అసలు ఏసైని రికగ్నైజ్ చేసే అంత టైం కూడా లేదు ఫోన్స్ వల్ల కదండి. సో దేవుడు మనకు కూడా ఈ టైంలో ఏం చెప్తున్నాడంటే, యూ జస్ట్ లుక్ ఆన్ టు హిమ్. నువ్వు ఆయన వైపు తిరిగి, ఆయన తట్టు నువ్వు తిరిగావనుకో, ఆయన క్రీస్తు అని నువ్వు రికగ్నైజ్ చేస్తే, నువ్వు కూడా ఏది ప్రార్థన చేసినా కానీ ఆయన నామంలో నువ్వు భూలోకంలో ఏది బంధిస్తావో పరలోక రాజ్యంలో దేవుడు అది బంధిస్తాడు. నువ్వు ఏది విప్పుతావో పరలోక రాజ్యంలో అది విప్పుతాడు. ఎప్పుడు నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు. లైక్ పేతురు ఎలా అయితే ఆయన క్రీస్తు అని గుర్తించాడు, మనకు కూడా యేసయ్య క్రీస్తు అని మనకు అర్థం కాదు, తండ్రి ద్వారా బయలుపరిస్తే కానీ మనకు కానీ అర్థం కాదు. అందుకనే కదా మన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడితేనే కానీ మనం బాప్తిసంలోకి రాలేదు. సో తండ్రి ద్వారా మనకు బయలుపరిచాడు క్రీస్తు అని. సో మనం ఏం చేయాలి? ఆయన తట్టు తిరిగినప్పుడు మనకు కూడా ఈ వండర్ఫుల్ రివార్డ్, ఈ బ్లెస్సింగ్ అనేది వస్తుంది. ఒక్కసారి మీరు కానీ చూస్తే హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచును.
ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరిగి ఎడతెగక నమ్మకం ఆయన మీద ఉంచుతావో, ద వాట్ ఎవర్ యు ప్రే యు విల్ రిసీవ్. నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కటి పొందుతావు అనమాట. ఆయన ఇంకోటి కూడా కండిషన్స్ పెట్టాడు. ఏం పెట్టాడు? నువ్వు కనికరము న్యాయమును అనుసరించు ఎడతెగక ఆయన మీద నమ్మకం ఉంచాలి అనమాట. అప్పుడు మాత్రమే ఏమవుతుంది? పేతురుకు వచ్చిన రివార్డ్ మనకి, అది లైక్ బ్లెస్సింగ్ మనకి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కటి, నేను ప్రార్థన చేసింది కూడా, మనం భూమి మీద ఏదైతే ప్రార్థన చేస్తామో ఆయన పరలోకంలో అది ముడివేస్తాడు. నేను భూలోకంలో విప్పితే నేను ఆయన అది విప్పుతాడు. అంత గొప్ప మర్మం క్రీస్తులో దేవుడు ఉంచాడు. క్రీస్తు మర్మం ఇది అన్నమాట. అర్థమైంది కదండి? నేనేమనుకుంటున్నావు? వాళ్ళ వల్ల ఆయన ప్రవక్త అనుకుంటున్నారా, ఏలియా అనుకుంటున్నారా, లేకపోతే బాప్తిసం ఇచ్చే యోహాన్ అనుకుంటున్నారా? చెప్పండి. ఆయన సో రికగ్నైజ్ హిమ్ యాజ్ ఎ క్రైస్ట్. ఆయన్ని క్రీస్తు అని గుర్తించండి. పేతురు ఆశీర్వాదం పొందినట్టే. షాలోమ్.